హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికైతే ప్రస్తుతం ఈరోజు గురువారం కదా, మీతో నేను ఇంకా చాలా మాట్లాడాలి. సో ఇంకా నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇదేంటి ఇలా వేసుకొని వచ్చిందని, దీని గురించి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను వీడియో కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, దగ్గర 2 months అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. సరైన వ్లాగే నేను పెట్టలేకపోయాను, నా పరిస్థితి నాది. నేను దాని గురించి కూడా అన్నీ వివరంగా మీకు చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను దేవుడి పూజ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఓకే, ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు కలుస్తాను. ఓకే, బాయ్. కొట్టడం అయిపోయింది, పూజ అయిపోయింది. నేను వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, హారతి ఇచ్చేసాను. నేను పూజ ఎలా చేసుకున్నాను, హారతి ఎలా ఇచ్చాను అన్నది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మీతో మాట్లాడి నేను. సో వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, వివరంగా అన్నీ చెప్తాను. సో ఫ్రెండ్స్, నేను పూజతో పాటు కుకింగ్ కూడా చేసేసాను, రైస్ పెట్టేసాను, అయిపోయింది. సో ఇక్కడ పాలు కాగుతున్నాయి, ఇంకా ఇక్కడ పప్పు అవుతుంది. ఓకే, మా మిక్కీ చూసారా ఎలా పడుకుందో, దానికి కాలు నొప్పి అయిపోయిందండి. గోరు పెద్దగా అయిపోయి కొద్దిగా విడిపోయినట్టు అయిపోయింది. ఎలా పడుకుందో డల్ కానీ. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా ఇంట్లో సాయిబాబా ఫోటో పెద్దది ఉంది కదా, సో దానికి దండ కూడా వేసేస్తాం ప్రతి గురువారం. నేను ఇన్ని రోజులు వీడియో తీయలేకపోయాను, కొద్దిగా వీలు పడలేదు. ఎందుకు వీలు పడలేదు అన్నది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తులసి మొక్క అగరబత్తి వెలిగించేసాను, పువ్వులు కూడా వెల్కమ్ బ్యాక్ అండి. నేను మార్నింగ్ ఒకసారి తీసాను, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను. ఈవినింగ్ కదా, ఇది ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక వ్లాగ్ పెడుతున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, దగ్గర నేను వీడియో పెట్టేసి 2 months అయినట్టుంది, 1.5-2 months అయ్యింది. సో సారీ ఫ్రెండ్స్ దాని గురించి. ఎందువల్ల అంటే అత్తయ్య గారికి ఆపరేషన్ జరిగింది కదా, తను ఏ రోజైతే వైజాగ్ వచ్చారో, వైజాగ్ వచ్చిన కాడి నుంచి నేను అసలు ఆ వీడియోస్ పెట్టడమే మానేశాను అనమాట. సో ఎందుకంటే తనకు ఆపరేషన్ జరిగింది కదా, సో ఆపరేషన్ జరగడం వల్ల నేను అసలు ఆలోచన లేకపోయింది, తను చూసుకోవడమే నాకు ఎక్కువైపోయింది. ఎందుకంటే బికాజ్ ఆపరేషన్ జరిగిన మనిషి కదా, తనకి సైడ్ అనమాట టై దగ్గర ఆపరేషన్ జరిగింది, బోను బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఫ్రాక్చర్ కాదు, బ్రేక్ అయిపోయింది. సో అక్కడ స్టీల్ రాడ్ వేశారు. సో అందువల్ల తను అన్నం కూడా తినలేని పరిస్థితి. ఎందుకంటే తనకి 75 years అనమాట, 75 years తనకి. సో ఆపరేషన్ జరగడం వల్ల తనకి ఏమంటారంటే శక్తి సరిపోలేదో ఏంటో కానీ బలానికి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయినా కూడా తన చేతులు వణకడం, అన్నం సరిగ్గా తినకపోవడం ఇవన్నీ జరిగినాయి. సో నేనే తినిపించేదాన్ని మొన్నటిదాకా కూడా. 5 days బ్యాక్ నుంచే తన చేతితో తను తింటున్నారు. సో ఇంకా వాష్రూమ్కి వెళ్ళడం, తన అన్నీ నేనే చూసుకోవడం, స్నానం చేయించడం, ఇంకా A to Z తన పనులన్నీ నేనే చూసుకోవాల్సింది. ఇంకా నాకు ఈ వీడియోల మీద ఆలోచన
రాలేదు. ఎందుకంటే రాలేదు అని కాదు, వీలు కుదరలేదు నాకు అసల. నేను జస్ట్ బయటికెళ్ళి ఒక 5 మినిట్స్ నేను పక్కింటి ఆంటీతో మాట్లాడదాం అన్నా కూడా నా వల్ల అవ్వలేదు. సో అందువల్ల వీలు కుదరలేదు. వాకర్తో నడుస్తున్నారనమాట. సో దానివల్ల నేను ఇన్ని రోజులు పెండింగ్ పెట్టేయాల్సి వచ్చింది. సారీ ఫర్ దట్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను చాలా 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 సారీ చెప్తున్నాను. సో సారీ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నన్ను అగ్రి చేసి ఇలాగ గ్యాప్ ఇచ్చినందుకు ఏమనుకోకుండా మీ ఫ్రెండ్ని ఎక్స్క్యూజ్ చేసేసి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ సారీ. ఇక్కడ నుంచి నేను వీడియోస్ పెడతాను. ఇంకా నేను దీని గురించి చెప్దాం అనుకున్నాను కదా. సో ఇదేంటంటే నా హెయిర్ ఇక్కడ కొద్దిగా పలచబడిపోయిందండి. సో నేను ట్రిమ్ చేసేసాను, చాలా పోనీ కట్ చేసేసాను. సో పోనీ కట్ చేసేసి షార్ట్గా ట్రిమ్ చేసేసాను అనమాట. ఈ సైజ్కి ట్రిమ్ చేసేసాను. ఆ సైజ్కి ట్రిమ్ చేసి నేను ఆయిల్స్ అప్లై చేసి, ఎసెన్స్ ఆయిల్స్ అప్లై చేసి, సో ఆనియన్ ఎసెన్స్ ఆయిల్స్ ఇంకా ఆముదం అవన్నీ అప్లై చేసి క్యాప్సిల్స్ పౌడర్స్ అవన్నీ వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు కొద్దిగా కవర్ అయింది. నేను నెక్స్ట్ మంత్ రివీల్ చేస్తాను. ఓకే, వచ్చేసింది హెయిర్ అంతా, కాకపోతే నెక్స్ట్ మంత్ రివీల్ అవుదాం అని చెప్పేసి సో అలాగే ఉంచాను. మీ ఎదురుగా నేను ఇలాగే వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను అందరూ ఆదరిస్తారని అనుకుంటాను. ప్లీజ్ డోంట్ అన్సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మిస్టేక్ నాదే కాబట్టి నేను ఇన్నిసార్లు సారీ అడుగుతున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు మార్చేశాను. మార్నింగ్ ఒకసారి చెప్పాను మీకు. నేను నా ఛానల్ పేరు మార్చేశాను. నిరుపమ ఇండియన్ హౌస్ వైఫ్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నిరుపమ స్వీట్ హోమ్ అనమాట. నిరుపమ స్వీట్ హోమ్ ఛానల్ పేరు మార్చేసి నిరుపమ స్వీట్ హోమ్ అని పెట్టాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు ఎలా ఉంది, నేను మార్చిన పేరు బాగుందా లేదా, ఎంతమందికి నచ్చింది, ఎలా ఉంది ఏంటి అన్నది నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ బట్టలు ఫ్రెండ్స్. సో నిన్న వాష్ చేశాను, ఫోల్డ్ చేయలేదు, పెట్టాలి. సో అది కూడా చూసుకోవాలి. ఇంకా చాలా వర్క్ ఉంటుంది, అసలు వీలు కుదరడం లేదు. సో అందువల్ల నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేయడం నాకు కుదరడం లేదు. ఎందుకంటే ఆ వర్క్ మీద నేను ఈ వర్క్ కూడా చూసుకోవాలంటే అది అసలు అవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే పోనీ నేను అది పెట్టేసి నా పని నేను చేసుకుందాం వీడియో అని అనుకుందాం అన్నా కూడా కుదరడం లేదు. ఎందుకంటే నా ట్రైపాడ్ ఒకటి విరిగిపోయింది. సో అందువల్ల ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిరుపమ స్వీట్ హోమ్. ఓకే, ప్లీజ్ 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 నన్ను అన్సబ్స్క్రైబ్ చేయకండి, బికాస్ దెర్ ఈజ్ మై మిస్టేక్. ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటాను. ఓకే, అసలు నేను పౌడర్ కూడా రాసుకోలే, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇలాగా కెమెరా ముందు కూర్చుని పోయాను నేను. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సారీ అడిగేసి ఎక్స్క్యూజ్ చెప్పేద్దామని అనుకున్నాను. సో నన్ను అందరూ ఆదరిస్తారు అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నిరుపమ స్వీట్ హోమ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.